హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం మొన్న స్కూల్ యూనిఫామ్ పాయింట్ కటింగ్ అయితే చూసారు కదా. ఈరోజు స్కూల్ యూనిఫామ్ టాప్ కటింగ్ చూడబోతున్నారు. అది కూడా కాలర్ నెక్ ఎలా కట్ చేయాలో కూడా చెప్తాను. సో క్లియర్గా, సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. కాలర్ కటింగ్ అనమాట. సో సింపుల్గా ఈజీగా నేను చెప్పే మెథడ్లో మాత్రం ట్రై చేస్తే చాలా అంటే చాలా ఈజీగా అయితే కాలర్ కటింగ్ అయితే నేర్చుకోవచ్చు అనమాట. సో ముందుగా మనం కట్ చేయబోతున్నాం. ఒకటేసారి 2 టాప్స్ అయితే పెట్టేసి కట్ చేస్తున్నాం అనమాట 8 మడతలతో. సో అలా ఆల్తీ మెజర్మెంట్ టాప్ వచ్చేసి అలా 4 మడతల మీద అలా పెట్టేసి, ఇంకా వచ్చేసి మనం ఖర్చు పాయింట్ ఉంటుంది కదా ఓపెన్ చేసే కాడ, ఆడ మార్జిన్ వేసుకొని, అలానే పొడవు కూడా వాళ్ళు ఒక 3 వేళ్ళు పొడవు పెంచమని చెప్పారనమాట. సో మనం పెంచాము. సో అందుకు చూపిస్తున్నాను చూడండి. అలానే వచ్చేసి కాలర్ చూడండి. కాలర్ దగ్గర వచ్చేసి సేమ్ అంతే, ఏమంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అంటే కుట్లల్లోకి. సో కాలర్ కాడికి వచ్చేతలకి మనకు షోల్డర్ అనేది క్రాస్గా కిందికైతే దింపుకోవాలన్నమాట. ఓకేనా. నెక్ కానించిని మనం షోల్డర్ ఉంటుంది కదా, వచ్చేసి రెట్టల్ జాయింట్ షోల్డర్ సెంటర్ అక్కడికి డౌన్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనము చంక రౌండ్ అయితే గీద్దాం. ఓకేనా. చాలా అంటే చాలా ఈజీ అనమాట. సో ఈ విధంగా అయితే కాలర్ కటింగ్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీ పిల్లలకు మీరే ఈజీ కుట్టుకొని డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి కాలర్, ఇప్పుడు నార్మల్ మనము కాలర్ ఇది ఎలా అంటే ముందు పక్క సైడు బోట్ నెక్ లాగా వస్తుంది అనమాట. అంటే ఒక 3 వేలు అంటే టేప్తో చెప్తున్నాను చూడండి. టేప్తో అయితే ఒక 3 ఇంచెస్ అయితే ఖర్చు పెట్టుకొని అలా రౌండ్ భాగంతో అలా కట్ చేయాలన్నమాట. ఓకేనా. సో చూడండి, షోల్డర్ కూడా డౌన్ చేయాలి. డౌన్ చేస్తేనే మనకు కాలర్ అనేది పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు అలా డౌన్ చేసాం కదా, డౌన్ చేసింది ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం అంతా. ఓకేనా గాయ్స్. అండ్ ఇంకా నేను చెప్పేటి ఏంటంటే, టేప్ కటింగ్ కన్నా ఆల్తీ మెజర్మెంట్తో అయితే చాలా ఈజీ అంటే ఈజీగా అయితే నేర్చుకోవచ్చు అనమాట. సో నేను చెప్పే పద్ధతిలో అయితే కట్ చేయండి. ఇప్పుడు నేను అన్నీ ఆల్తీతోనే చెప్తాను అనమాట. టేప్ అయితే చాలా తలకాయ నొప్పి అయితే ఉంటుంది. సో ఈ రకంగా అయితే కట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం లైన్స్ ఎలా గీసామో ఆ లైన్స్ అమ్మడే కట్ చేసుకోవాలన్నమాట, అంతే. ఎనిమిది మడతలు ఉండడం వల్ల చాలా టైట్ అయితే ఉందన్నమాట. సో కత్తెర చాలా షార్ప్గా తెగుతుంది. సో సేమ్ అంతే అనమాట. సో పైన కూడా అలానే కట్ చేసుకోండి. షోల్డరు మనం కాలర్ పెట్టేదానికి షోల్డర్ మాత్రం క్రాస్గానే దింపాలి. కాలర్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట మెడ పైన. ఓకేనా. సో చూడండి ఎంత క్రాస్గా, అలా క్రాస్ అయితే ఉండాలి. అండ్ మీరు టేప్ యూజ్ చేసే వాళ్ళైతే షోల్డర్ లెంత్ ఎంత పెట్టుకోవాలని కూడా అడగచ్చు. షోల్డర్ లెంత్ వచ్చేసి ఒక 3 లేదా 4 ఇంచెస్ అయితే పెట్టేసుకోండి. అది ఇంకా షోల్డర్ బట్టి ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు అయింది, పెద్ద పిల్లలు అని తెలియదు కదా మనకి. సో చిన్నపిల్లలకైతే ఒక 3.5 అలా అయితే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఇక్కడ ఒక క్రాస్ ఉంది అన్నమాట, క్రాస్ తీసేస్తున్నా. ఇప్పుడు ఇంకా ముందు పక్క లైన్ గీసాం కదా, 8 మడతలు కాబట్టి రెండు టాపులు కదా, ఇంకా 4 ఒకటేసారి కట్ చేస్తున్నాను అనమాట. చూడండి అలా ఒకటి రౌండ్ కట్ చేసేటప్పుడు కత్తెర మాత్రం నిలబెట్టద్దు అనమాట. సో అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి కేవలం ఒక 1/2 ఇంచ్ మాత్రమే అలా ఆ రౌండ్కి అయితే తగిలించాలన్నమాట, అంతే. ఇది కూడా అలానే కట్ చేసినామంటే ఎత్తిపోతుంది. సో అలా అయితే చేయొద్దు. కేవలం ఫ్రంట్ మాత్రమే కిందికి, బ్యాక్ మాత్రం ఒక్క రవ్వ అంటే ఒక 1/2 ఇంచ్ అనమాట. ఓకేనా. సో అదనమాట టాప్ కటింగ్ వచ్చేసి. ఇంకా మనం ఓపెన్స్ దగ్గర ఒక ఖర్చు అయితే పెట్టేసుకోవాలి. ఓకే, ఖర్చు అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇవి వచ్చేసి ఫ్రంట్ భాగాలన్నమాట. సో ఫ్రంట్ అనమాట. చూడండి 2 టాపులు కాబట్టి 2 ఫ్రంట్ భాగాలన్నమాట ఇవి. చూడండి అలా రావాలి కాలర్కి అయితే. ఇప్పుడు మనము ఇంకా ఫ్రంట్ సైడ్ ఇంకా ఉక్సులు పెట్టాలి కదా, అది మన ఇష్టం అండి. ఎంత కావాలంటే అంత అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 4 ఉక్సులు పట్టేమైనా అయితే పెడుతున్నాను అనమాట. చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తాను సెంటర్ చేసి.
అలా అయితే కరెక్ట్గా లెవెల్ పెట్టేసుకొని కత్తెరతో ఓపెన్ అయితే చేసేయండి. ఇంకా మీ ఇష్టం, అది లెంత్ నీకు ఎంత విడ్త్ అదే లెంత్ ఎంత లోపలికి కావాలనుకుంటే అంత అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. చిన్నపిల్లలకైతే ఒక 3 ఉక్సులు పట్టేమైనా కట్ చేసుకుంటే చాలు, ఎక్కువ ఓవర్గా లేకుండా. సో అదనమాట, చూడండి. అలానే కాలర్ నెక్ ఎలా కుట్టాలో స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలంటే కామెంట్ అయితే చేసేయండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట, చూడండి, కాలర్ బ్యాక్. సో అలా అనమాట, చూడండి, అలా అయితే కట్ చేయాలి. అది ఎక్కువ కట్ చేసినా కానీ కాలర్ అనేది చాలా అంటే చాలా వెడల్పు అయిపోతుంది. అది కూడా చూసుకొని కట్ చేసుకోవాలి, ఓకేనా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి హ్యాండ్స్ ఒక్కటైతే కట్ చేసుకుందాం. హ్యాండ్స్ ఎలా అంటే వీళ్ళు పొడవు చెప్పడంతో క్లాత్ అయితే అడ్జస్ట్ కాలేదన్నమాట. సో ఇప్పుడు మనము అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు మన కాలర్ పెట్టేతలికి హాఫ్ హ్యాండ్స్ అయితే పెట్టకూడదు కదా, సో ఫుల్ హ్యాండ్సే పెట్టాలి కాబట్టి సో ఫుల్ హ్యాండ్స్ అయితే అడ్జస్ట్ చేస్తున్నాను, చూడండి. కరెక్ట్గా అయితే లెవెల్ అయితే చేసేసుకోండి. 4 మడతలు అనమాట. ఒక్కొక్క హ్యాండ్ ఒక్కొక్క ట్యాప్కి ఒక్కలాగా కట్ చేస్తున్నా, ఎందుకంటే క్లాత్ అడ్జస్ట్ కాలేదు కాబట్టి, ఓకేనా. ఇప్పుడు 4 మడతల మీద కట్ చేసి క్రాస్ ఏదైనా ఉంటే అలా ఎడ్జ్లు కట్ చేసేసుకోండి అనమాట. ఎడ్జ్లు అలా కట్ చేసి మనం కింద పట్టి వస్తుంది కాబట్టి పాయింట్ క్లాత్ మార్జిన్ అయితే పెట్టేసుకుందాం కింద కూడా, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి షేప్ అనమాట, చూడండి, అలా షేప్ మీకు ఆ షేప్ గీయడం రావాలన్నమాట, ఓకేనా. అది ఎలా గీయాలో కూడా మీరు కామెంట్ అయితే చేస్తే నేను బ్లౌజ్ కటింగ్ కూడా అప్లోడ్ చేస్తాను. సో చాలా యూజ్ఫుల్ కంటెంట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయన్నమాట. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో అది వచ్చేసి ఒక్క రవ్వ అయితే జాయింట్ పడుతుంది. సో అలా ఖర్చు పెట్టేసుకోండి, షోల్డర్ భాగం కాబట్టి అది, చూడండి, జాయింట్ వచ్చేసి ఒక్క రవ్వ అయితే పడుతుందన్నమాట. దోలా ఆ ఒక్క రవ్వ అయితే ఒక పీస్ 2 పీసులు జాయింట్ అయితే పడుతుంది, అంతే. ఇదొక టాప్ది. ఇప్పుడు ఇంకొక టాప్ హ్యాండ్స్ అయితే తీసుకుందాం, ఓకేనా. సో చూసేయండి, సేమ్ అంతే అనమాట. ఆ హ్యాండ్స్ ఎత్తి ఇది దీని మీద పెట్టేసి సేమ్ అలానే కట్ చేస్తే సరిపోతుంది. సో చాలా అంటే చాలా ఈజీ అనమాట. సో తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, ఓకేనా. బయట ఇచ్చి వేలు ఖర్చు పెట్టుకునే దానికన్నా ఇంట్లోనే ఉండి ఇలా మన చిన్న పిల్లలకి కుట్టుకుంటే డబ్బులు కూడా సేవ్ అవుతాయి అన్నమాట. సో తప్పకుండా ఇలా అయితే కట్ చేయండి. సో సింపుల్ వేలో ఈజీగా కాలర్ కటింగ్ అయితే నేర్చేసుకోవచ్చు, ఓకేనా. సో అంతే అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. మీరు ఏం కామెంట్ పెట్టి అదైతే ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.